నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా సామాజిక పింఛన్ల పంపిణీ. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 7,000 అందజేత. పెనుమాకలో చంద్రబాబు, పిఠాపురంలో పాల్గొన్న పవన్. ఈ నెల 4న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీ వెళుతున్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసే అవకాశం. వైఎస్సార్సీపీ వాసనలు వీడలేకపోతే వైదొలగాలన్న హోంమంత్రి. పింఛన్ల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. కార్యక్రమానికి హాజరు కాని తహసీల్దార్, ఎంపీడీఓ. శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగానే ఉంటామన్న పవన్. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానన్న డిప్యూటీ సీఎం. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చానని వ్యాఖ్య. స్వగ్రామాలకు లద్దాఖ్ ప్రమాద జవాన్ల మృతదేహాలు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణ. లద్దాఖ్ ప్రమాదంలో ఏపీకి చెందిన 3 జవాన్లు మృతి. సీబీఐ, ఈడీ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చొక్కెదురు. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న కవిత. హైదరాబాద్ మెట్రో సంస్థకు గోల్డెన్ పీకాక్ పురస్కారం. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించినందుకు గౌరవం. తీవ్రమైన పోటీలో విజేతగా నెగ్గి సత్తా చాటిన ఎల్ఎన్టీ మెట్రో. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయన్న రాహుల్. హిందువుల పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ధ్వజం. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ ప్రస్తావన లేదని ఆక్షేపణ. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడిన ప్రధాని మోదీ, అమిత్ షా. హిందువులందరినీ హింసావాదులుగా చూపుతున్నారని ఆక్షేపణ. అగ్నివీర్ పథకంపై తెలియకుండా మాట్లాడొద్దన్న రాజ్నాథ్. నూతన న్యాయ చట్టాల కింద ఢిల్లీలో తొలి కేసు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని వ్యాపారిపై కేసు నమోదు. 5,000 వరకు జరిమానా విధించే అవకాశం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.